హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, భాగ్యం ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక వేదవతి వాళ్ళు కారులో ఇంటికి బయలుదేరుతారు. మరో పక్క ధీరజ్, ప్రేమ ఇద్దరు కూడా బైక్ మీద బయలుదేరుతారు. ఇక వేదవతి వాళ్ళ కోసం రామరాజు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక కారులో వేదవతి అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి రామరాజు వేదవతితో, ఏంటి బుజ్జమ్మ మీరంతా వచ్చారు, మరి చిన్నోడు ప్రేమ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు వేదవతి, వాళ్ళిద్దరూ బైక్ పైన వస్తున్నారండి అని చెప్పగానే ఇక మరో పక్క బైక్ ట్రబుల్ ఇవ్వడంతో ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా ఆటోలో ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు ఆటోలో ఇంటికి రావడం చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వేదవతితో, ఏంటి బుజ్జమ్మ వాళ్ళు బండి మీద వస్తున్నారని చెప్పావు కదా, మరి ఆటోలో వచ్చారేంటి అని అంటాడు. నాకు అదే అర్థం కావట్లేదండి అని వేదవతి కూడా అంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అక్కడికి రాగానే రామరాజు, రేయ్ చిన్నోడా, మీరు బైక్ మీద వచ్చారని మీ అమ్మ చెప్పింది, మరి బైక్ ఎక్కర్రా, ఆటోలో వచ్చారేంటి అని అంటాడు. అప్పుడు ఇక ధీరజ్, నాన్న బండి ట్రబుల్ ఇచ్చింది, అందుకే అక్కడ పార్క్ చేసి ఆటోలో వచ్చేసాం అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, బైక్ ట్రబుల్ ఇస్తే అలా రోడ్డుపై పార్క్ చేసి రావడం ఏంటి, దాన్ని ఎవడైనా దొంగ విధవా ఎత్తుకెళ్తే ఏంట్రా, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలా తయారయ్యావేంట్రా అని రామరాజు ధీరజ్ని నానా మాటలు అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి బాధగా చూస్తూ ఉంటారు. మరో పక్క శ్రీవల్లి మాత్రం రామరాజు ధీరజ్ని తిడుతున్నందుకు మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. అది గమనించిన ప్రేమకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, మామయ్య గారు ఎందుకు మీరు ధీరజ్ని పదే పదే అలా మాటలంటారు, అసలు ధీరజ్ చెప్పేది కూడా వినిపించుకోరా అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. అసలు ఆ బైక్ ధీరజ్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టేశాం, అక్కడ మెకానిక్ షాప్ ఉంటే ఆ షాప్లోనే బైక్ సేఫ్గా పెట్టి మేము ఆటోలో వచ్చాం, అది తెలుసుకోకుండా ఎందుకు మామయ్య గారు తొందరపడి ధీరజ్ని అన్నేసి మాటలు అంటున్నారు, మీరు ధీరజ్ని ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కొంతమంది నవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే వేదవతి, ఏంటి ప్రేమ ఏమంటున్నావు నువ్వు, ధీరజ్ని తిడుతూ ఉంటే మేమంతా బాధపడతాం, ఇందులో నవ్వుకునే వాళ్ళు ఎవరున్నారు అని అంటుంది. అప్పుడు ప్రేమ, మీకు తెలియదు అత్తయ్య గారు, పైకి మంచిగా నటిస్తూ లోపల మాత్రం ఇలా జరగడమే మంచిదని నవ్వుకుంటూ ఉంటారు అని ఇక ప్రేమ అనేసరికి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో ఏంటి ఈ ప్రేమ నన్ను చూసేసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అందరూ ఇంట్లోకి వెళ్ళగానే రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు చిన్న విషయంలో నేను తొందరపడుతూనే ఉంటాను, వాడు చెప్పేది కూడా వినిపించుకోకుండా వాణ్ణి నానా మాటలు అన్నాను అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా భద్రావతి సేనాపతి ఇంటి మేడ మీద ఉండి చూస్తూ ఉంటారు. అప్పుడే భద్రావతి సేనాపతితో, రే సేన, అసలు ఆ రామరాజు గారి ఇంట్లో ఏం జరుగుతుందిరా, ఈరోజు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, రామరాజు గారు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడికో రెడీ అయ్యి వెళ్ళారు, అసలు ఎక్కడికి వెళ్ళారా అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, నాకు అదే అర్థం కావట్లేదక్క అని సేనాపతి అంటూ ఉంటే ఇంతలోనే అక్కడికి రేవతి వస్తుంది. మీకు ఎందుకు అర్థమవుతుందండి, పెళ్ళైన ఆడపిల్లలకి జరిపించే తంతులు మీరు మీ కూతురికి ఎప్పుడు జరిపించారని మీకు అర్థం అవ్వడానికి అని రేవతి చెప్పగానే భద్రావతి సేనాపతి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక సేనాపతి, ఏం మాట్లాడుతున్నావు,
మేమేం అడిగాం, నువ్వేం చెప్తున్నావు అని అంటే అప్పుడు రేవతి ఈరోజు ఆ కుటుంబం వాళ్ళ పెద్ద కోడలి నల్లపూసల ఫంక్షన్కి వెళ్ళారు. పెళ్ళైన ఆడపిల్లకి 16 రోజుల తర్వాత పుట్టింటి వాళ్ళు నల్లపూసలు కూర్చే ఫంక్షన్ చేస్తారు. అది సాంప్రదాయం. కానీ మన కూతురికి అలాంటివేవీ లేవు కదా, మీకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ అని ఇక రేవతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేవతి అలా మాట్లాడడంతో భద్రావతి సేనాపతి కూడా ప్రేమ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక భద్రావతి, రేసేన, మన ప్రేమ మన నుండి దూరం అయిపోయి మనం ఎంతో బాధపడుతున్నాం. ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకుందన్న ఒక్క విషయంలో తప్ప ప్రేమని మనం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాం. తనకి చేయవలసిన ముచ్చట్లన్నీ కూడా చేయాలి అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోయింది అని భద్రావతి కూడా అంటూ ఉంటుంది. ఇక భద్రావతి మాటలు విని సేనాపతి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ఇక శ్రీవల్లి ఇంట్లో ఉండగా అప్పుడే భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పమ్మోయ్ అని చెప్పగానే అమ్ముడు ఏంటే అక్కడి పరిస్థితులు అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి ఏముందమ్మా, ఇక్కడ అందరూ కూడా నన్ను చాలా గొప్పదానిలా చూస్తున్నారు. సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని పెద్ద కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టానని, నాకు జరగవలసిన అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారు అని ఇక వల్లి చెప్తూ ఉంటే భాగ్యం అలాగే ఉండాలి, ఎప్పుడైనా కూడా ఆ ఇద్దరు కోడళ్ళ కంటే నువ్వే గొప్పగా ఉండాలి. ఈరోజు ఫంక్షన్లో కావాలనే మీ తోటి కోడళ్ళ తల పొగరు దించాలి అనే నేను వాళ్ళని అంతలా అవమానించేలా బాధపడేలా మాట్లాడాను అని భాగ్యం చెప్పగానే ఇక వల్లి కూడా నాకు తెలుసమ్మా నువ్వేంటో అని ఇక వల్లి కూడా భాగ్యంతో ఇక్కడ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక భాగ్యం చూడమ్ముడు, ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అత్త మామల దృష్టిలో నువ్వే మంచి కోడలివని మంచి దానివని అనిపించుకోవాలి అని చెప్పగానే ఇక వల్లి కూడా అలాగే అమ్మా అని అంటూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆరు బయట కూర్చొని ఆ రోజు ఫంక్షన్లో భాగ్యం అలా అవమానించడంతో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఒకరికొకరు ఓదార్చుకుంటూ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సాగర్, ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమ నర్మదల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ధీరజ్ సాగర్తో అన్నయ్య నువ్వు ప్రేమనేమైనా చూసావా అని అంటాడు. అప్పుడు సాగర్ లేదురా, నువ్వు నర్మదనేమైనా చూసావా అని అనేసరికి అప్పుడు ధీరజ్ లేదన్నయ్య, వీళ్ళిద్దరూ ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా అప్పుడే సాగర్ రే బయట ఏమైనా ఉన్నారేమో చూద్దాం పదరా అని ధీరజ్ సాగర్ ఇద్దరు బయటికి వచ్చి ప్రేమ నర్మదాల కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ప్రేమ నర్మద ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ కనిపిస్తారు. అది చూసి ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య ఏంటన్నయ్య వీళ్ళు అని చెప్పి ఇద్దరు కూడా ప్రేమ నర్మదల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది మీకు, మీకోసం ఎక్కడని వెతకాలి, ఇంత టైం అవుతున్నా కూడా ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పగానే ఇక ధీరజ్ అన్నయ్య వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైందన్నయ్య అని ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు దాహంగా ఉండడంతో వాటర్ తాగడానికి బయటికి వస్తాడు. బయట ఏవో మాటలు వినిపించడంతో ఏంటి ఈ సమయంలో ఎవరు బయట మాట్లాడేది అని చెప్పి రామరాజు ఇక వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. దూరంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రామరాజు ఏంటి ఈ సమయంలో ఈ నలుగురు ఇక్కడేం చేస్తున్నారు అని చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ సాగర్తో అదే అన్నయ్య ఈరోజు శ్రీవల్లి వదిన వాళ్ళ ఇంట్లో వీళ్ళకి అవమానం జరిగింది కదా, వీళ్ళ మెడలో నల్ల పూసలు లేవని వీళ్ళు
మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇంట్లో పెద్దలకి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నామని ఆ భాగ్యం ఎన్ని మాటలంటే అన్ని మాటలని వీళ్ళని చాలా బాధ పెట్టింది. అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఆ మాటలకి ఎంతలా బాధపడుతున్నారో అని చెప్పి ధీరజ్ చెప్పగానే ఇక సాగర్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సాగర్, ఏంటి నర్మదా, ఏంటి ప్రేమ, ఇంకా మీరు జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నారా అని అంటే అప్పుడు నర్మదా ఆలోచించకుండా ఎలా ఉండమంటావు సాగర్, ఆ భాగ్యం నిజంగా కావాలనే మమ్మల్ని అలా అవమానించాలని ఆవిడతో అలా చెప్పించింది, అలా అడిగించింది. అక్కడ అందరి ముందు మా గురించి అలా చులకనగా మాట్లాడడం అవసరమా చెప్పు? మేమేదో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తే సరిపోయేది కదా. లేచిపోయి పెళ్లి చేసుకున్నామని పెద్దల్ని ఎదిరించి వెళ్ళిపోయామని పుట్టింటి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నట్టుగా ఆ భాగ్యం అంతమంది ముందు మా పుట్టింటిని మమ్మల్ని చిన్నతనం చేసి మాట్లాడుతూ ఉంటే మేము ఎలా తట్టుకోగలం అని నర్మదా అంటుంది. అప్పుడే ప్రేమ కూడా, అవును బావగారు, ఆ భాగ్యం తీరు నాకు అస్సలు నచ్చడం లేదు, కావాలనే ఇదంతా చేసి మనల్ని అవమానించాలని చూస్తుంది అని నాకు అర్థమవుతుంది. ధీరజ్ని కూడా వాటర్ క్యాన్స్ మోసేదని చాలా చీప్గా చులకనగా మాట్లాడుతుంది. ఎప్పుడూ కూడా ధీరజ్ గురించి అలా చులకనగానే మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు అలా మాట్లాడుతూ ఉంటే కనీసం వల్లి అక్క కూడా ఎదురు చెప్పకుండా ఉంటుంది. అదే మాకు బాధగా ఉంది అని ఇక ప్రేమ, నర్మద అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ధీరజ్, చూడండి, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎన్నో ఎదుర్కొని పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఇవి కూడా తప్పదనుకొని భరించాల్సిందే అని చెప్పి ఇక ధీరజ్ వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న రామరాజుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఆ భాగ్యం ఇంట్లో నా కోడళ్ళకి అవమానం జరిగిందన్నమాట. ఎంత ధైర్యం ఉంటే ఆ భాగ్యం నా కోడళ్ళని ఇంటికి పిలిచి మరీ అవమానిస్తుంది. ఆ భాగ్యం కంటే బుద్ధి లేకపోయినా వల్లి అయినా వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పాలి కదా అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ హాల్లోకి వచ్చి కోపంగా, రే పెద్దడా, వల్లి, అందరూ బయటికి రండి అని పిలుస్తూ ఉంటాడు. రామరాజు అలా పిలుస్తూ ఉండడంతో బయట ఉన్న సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, అన్నయ్య, నాన్నేంటి అంత కోపంగా ఎందుకు అరుస్తున్నాడు, పదండి చూద్దాం అని అందరూ కూడా హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే సాగర్, నాన్న, ఏమైంది నాన్న, ఎందుకు అంత కోపంగా అందరినీ పిలుస్తున్నారు అని చెప్పగానే అప్పుడు రామరాజు, రే తర్వాత చెప్తాను ఆగండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే వేదవతి, ఇక చందు, శ్రీవల్లి అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక చందు, ఏంటి నాన్న, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఇక రామరాజు, రే, నిన్ను కాదరా అడగాల్సింది, నీ భార్యని అడగాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు ఎన్నడూ లేంది నా మీద ఇంత కోపంగా ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి మామయ్య గారు, నేనేం చేశాను మీకు కోపం రావడానికి, నీ కారణం ఏంటి అని చెప్పగానే అప్పుడు రామరాజు శ్రీవల్లితో, వల్లి, ఈరోజు మీ ఇంట్లో ప్రేమ, నర్మదల్ని మీ అమ్మ అవమానించింది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, పెద్దలకి ఎదిరించి పెళ్లి చేసుకున్నారని మీ అమ్మ అందరి ముందు వీళ్ళని అవమానించి మాట్లాడింది నిజమేనా అని అంటే ఇక వల్లి, చందు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మద ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఈ విషయం రామరాజుకి ఎలా తెలిసిందని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి, ఏంటండి ఈ విషయం మీకెలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, నువ్వైనా అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పనవసరం లేదా? పాపం ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా ఆ విషయం గురించే తలుచుకుంటూ ఇంకా బాధపడుతూనే ఉన్నారు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఏంటి మావయ్య గారు, మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది, నిజంగానే నర్మదా, సాగర్
ధీరజ్ ప్రేమ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళని గాలికి వదిలేశారు కాబట్టే వాళ్ళు ఇలా చేశారు. ఆ విషయం గురించే కదా మా అమ్మ మాట్లాడింది. ఇందులో మా అమ్మ చేసిన తప్పేముంది మావయ్య గారు అని ఇక శ్రీవల్లి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజుకైతే శ్రీవల్లి మీద పట్టరాని కోపం వస్తుంది. వల్లి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకొక మాట, నా కోడళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలీదు. వాళ్ళు ఎలాగైనా పెళ్లి చేసుకోవచ్చు. నా కొడుకులని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడళ్ళు అయిన తర్వాత వాళ్ళు నాకు కూతురుతో సమానం. నిన్ను కూడా నేను కూతురులాగే అనుకుంటున్నాను. అలాంటి నా కోడళ్ళకి అవమానం జరిగితే నేను చూస్తూ ఊరుకోను. ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టను. మీ అమ్మ అలా అంటూ ఉంటే మీ అమ్మకి బుద్ధి చెప్పేది పోయి ఇంకా మీ అమ్మని సమర్థిస్తున్నావా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ, చూడు శ్రీవల్లి, ఇంకొకసారి మీ అమ్మ నా కొడుకుల గురించి కానీ నా కోడళ్ళ గురించి కానీ నా ఇంటి గురించి కానీ చీప్గా చులకనగా మాట్లాడితే నేనేంటో చూపిస్తాను. రే పెద్దోడా, నీ పెళ్ళానికి మీ అత్తగారికి నువ్వే సర్ది చెప్పుకో. ఇంకోసారి నా కోడళ్ళు నీ అత్తవారి వల్ల బాధపడకూడదు అని చెప్పి ఇక రామరాజు చందుకి కూడా వార్నింగ్ ఇస్తూ మాట్లాడితే ఇక చందు కూడా, సారీ నాన్నగారు, నాకు ఈ విషయం అంతా తెలీదు. తెలుసుంటే అప్పుడే ఆ భాగ్యాన్ని ఈ వల్లిని కడిగేసేవాడిని అని చందు అంటూ ఉంటాడు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రామరాజు ప్రేమ నర్మదల దగ్గరికి వస్తాడు. ఇక వాళ్ళు బాధపడుతూ ఉంటే, చూడండమ్మా, మీరు ఎంత బాధపడ్డారో, మీ మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమైంది. చూడండి, ఎవరో మిమ్మల్ని బాధ పెట్టాలని అలా మాట్లాడితే మీరు ధైర్యం చెడిపోయి అలా బాధపడ్డం ఏంటి? మీరు ఈ ఇంటి కోడళ్ళు, ఈ రామరాజు కోడళ్ళు నాకు కూతుళ్ళతో సమానం. మీకు ఏ కష్టం వచ్చినా తండ్రిలా మీ ముందు నేనుంటాను అని రామరాజు చెప్పగానే ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి రామరాజుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. అది చూసి ధీరజ్, సాగర్, వేదవతి అయితే కన్నీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండిపోతారు. ఈ విధంగా ఇక శ్రీవల్లికి రామరాజు బుద్ధి చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.